హాయ్ మాస్టర్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. రోండా బర్న్ శక్తి బుక్ నుండి 20వ భాగం. మీ ఊహల్ని ఉపయోగించి ఆటల్ని సృష్టించండి. అప్పుడు మీరు నిజంగా బాగున్నామనుకుంటారు. మీరేది ఊహించినా అది మీకోసం అదృశ్యంగా ఎదురుచూస్తూ ఉంటుంది. దాన్ని దృశ్యమానం చేసుకోవాలంటే ప్రేమ శక్తిని వశపరుచుకోవాలి. మీరు గాఢంగా కోరుకునే దాన్ని ప్రేమించడం ద్వారా, అనుభూతించడం ద్వారా. ఒక యువతి కాలేజీ నుంచి పట్టా పుచ్చుకున్నాక చాలా నెలల పాటు ఉద్యోగం రాక కష్టపడింది. ఆమె సమస్య ఏమిటంటే తనకు లేని ఉద్యోగాన్ని ఊహించలేకపోవడం. తనకు రాబోయే ఉద్యోగానికి కృతజ్ఞురాలిగా ఉంటానని, కానీ తనకింకా ఉద్యోగం లేదని తన జర్నల్లో రాసుకునేది. అప్పుడు ఒకరోజు హఠాత్తుగా ఆమె బుర్ర వెలిగింది. తనకు విసుగు లేకుండా ఒకదాని తర్వాత ఒకటి ఉద్యోగానికి దరఖాస్తులు చేసుకుంటూ పోవడం వల్ల అనేది తనకు ఉద్యోగం లేదనే విషయాన్ని ఆకర్షణ సిద్ధాంతానికి అరిచి చెప్పడమేనని తెలుసుకున్నది. అప్పుడు ఆమె ఒక పని చేసింది. దానితో జీవితమే మారిపోయింది. తన ఊహాశక్తినంతా ఉపయోగించి తనకు ఒక ఉద్యోగం ఉన్నట్లు ఊహించుకుంది. పనికి వెడుతున్నట్లు ఊహించుకుంటూ ఉదయాన్నే అలారం పెట్టుకొని లేచేది. తన జర్నల్లో తనకు రాబోయే ఉద్యోగానికి కృతజ్ఞతలు వ్రాసుకునే బదులు తన ఉద్యోగంలో విజయం సాధిస్తున్నందుకు తన సహోద్యోగుల సహకారానికి కృతజ్ఞతలు వ్రాసుకోవడం ప్రారంభించింది. తను ఆఫీస్కు వేసుకు దుస్తులను తయారు చేసుకుంది. తనకు రాబోయే జీతం చెక్కులు వేసుకోవడానికి ఒక బ్యాంక్ అకౌంట్ కూడా తెరిచింది. 2 వారాలు గడిచేసరికి తను నిజంగా ఉద్యోగం చేస్తున్నట్లే భావించడం మొదలుపెట్టింది. అప్పుడు హఠాత్తుగా ఒక నేస్తం ఎక్కడో ఖాళీగా ఉన్న ఒక ఉద్యోగం గురించి చెప్పింది. వెంటనే ఇంటర్వ్యూకి వెళ్ళి ఆ ఉద్యోగం సంపాదించుకొని తన ముందు అనుకున్నవన్నీ ఆచరణలోకి తెచ్చింది. మీకు ఆసరా మీరే. ఇతరుల ఆలోచనలను బట్టి లేదా పరిస్థితులను బట్టి మీరు నడుస్తూ ఉంటే మీ ఆలోచనలను, కోరికలను మీరు అనుసరించడం లేదన్నమాట. అరువు తెచ్చుకున్న కోరికలను అనుసరిస్తున్నారన్నమాట. మీకేం కావాలో నిర్ణయించుకోవడానికి మీ సొంత ఊహల్ని, ఆలోచనలను అనుసరించండి. సృజనాత్మక శక్తిని ఉపయోగించేటప్పుడు మీరు కోరుకున్నది మీకు అప్పటికే లభించిందని భావించటానికి తగిన సామాగ్రిని సేకరించండి. బట్టలు, చిత్రాలు, ఫోటోలు తదితర అవసరమైన వస్తువులు మీ చుట్టూ ఉంచుకోండి. అప్పుడు నిజంగా మీరు ఊహించుకున్న స్థితిలో మీరున్న భావన కలుగుతుంది. థ్యాంక్ యూ.